ఎస్, ఇక ఫస్ట్ మనం న్యూస్ చెప్పబోతున్నాం. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకి వరద ఉధృతి పెరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ న్యూస్ మనం చెప్పబోతున్నాం. భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. పైనుంచి జూరాల ప్రాజెక్టుకు 89,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. రాత్రి వరకు ఇది 1,00,000 క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు నిండుతుండటంతో అధికారులు అప్రమత్తమై 10 గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి టోటల్ అవుట్ఫ్లో 82,000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జూరాల నుంచి భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే ఎగువ దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పవర్ జనరేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రాజెక్ట్ నీటి నిల్వలు, వరద ప్రవాహంపై అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు. జూరాలకు జలకళ సంతరించుకోవడంతో జిల్లా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ సుమతి, ఈ సీజన్ లో ఫస్ట్ టైం జూరాల ప్రాజెక్టు గేట్లు 10 గేట్లు ఎత్తారు. సో ఆ గేట్లు ఎత్తుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ప్రాజెక్ట్ గేట్లు ఎట్లేక ఆ వాటర్ అంతా కింద పడుతుంటే ఇలా ఒక్కసారి ఫ్లో ఇలా పడి ఇలా ఎగురుతున్నప్పుడు జలపాతాల అందాన్ని చూడడానికి నిజంగా మనం 2 కళ్ళు సరిపోవని చెప్పాలి. సో అందుకే వెంటనే ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు అని తెలియగానే అక్కడికి అందరూ వెళ్ళిపోతుంటారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తారు చూద్దామని. సో అంటే జూరాల ప్రాజెక్టుకు మొత్తం గేట్లు 62 గేట్లు ఉంటాయంట. ఇంకా అంటే ఫుల్గా వస్తే కనుక మొత్తం అన్ని గేట్లు ఎత్తిస్తే ఇంకా ఆ దృశ్యం రమణీయంగా ఉంటుంది కదా. ఎస్, మరింత సమాచారాన్ని మన ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎస్ శంకర్, జూరాల 10 గేట్లు ప్రస్తుతానికి ఎత్తారు. సో ఇన్ఫ్లో అవుట్ఫ్లోస్ ఎట్లా ఉన్నాయి? మొత్తంగా మీరు చెప్తుంటే నిజంగా ఆహ్లాదకరాన్ని మొత్తం కూడా నేనే చూసుకోవచ్చు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వాటికంటే నిజంగా మీరు చెప్పింది కూడా చాలా క్లియర్ గా తెలియచ్చు. ఒక్కసారి మొత్తం దాదాపు మీరు చెప్పినట్టు చాలా గేట్లు ఉంటాయి, 62 పైగా. మొత్తం దాంట్లో 10 గేట్లను ఎత్తారు. దిగువ శ్రీశైలంకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ సీజన్ కు సంబంధించి ఎలినోనో ఎఫెక్ట్ కారణంగా వర్షాలు రావు, మొత్తంగా ప్రాజెక్టు మొత్తం కూడా ఎండిపోతుంది, సాగునీటి సమస్యలు తలెత్తుతాయని చెప్పి అందరూ కంగారు పడ్డారు. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత 2 రోజులుగా వర్షం కురుస్తుంది. ఎగువ కురిసినటువంటి భారీ వర్షాలతో ఒకవైపు నారాయణపూర్ డ్యామ్ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేస్తుంది. మొత్తంగా 86,000 క్యూసెక్కుల వరద అంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వచ్చి ఇంకా ఒక 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి, ఇంకా కూడా నీరు చేరే అవకాశం కనిపిస్తోంది. సో శ్రీశైలానికి వెళ్ళడానికి సమయం పట్టకపోయినా ప్రస్తుతం రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఎంత మేర సాగునీరు, తాగునీరుకి ఇవి సరిపోయే అవకాశం ఉంది? వాస్తవంగా గతంలో అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నిజంగా ఈసారి కరువు తప్పదు. జూరాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులకు ఇబ్బందులు ఎదురవుతాయి, పంటకు చేతికొచ్చినటువంటి పంటలన్నీ ఎండిపోతాయి అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే కుడి ఎడమ కాలువల ద్వారా ఇచ్చారు. దానికి 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి 10 విద్యుత్ ఉత్పత్తి శక్తి కేంద్రాల దగ్గర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఇంకా వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనం ఈవినింగ్ 4 కావస్తుంది. ఈ టైంలో ఓవరాల్ గా చూసుకుంటే వరద ఇంకా గంట తర్వాత చాలా పెద్ద ఎత్తున రాబోతుంది. కాబట్టి అధికారులు దీని మీద స్పష్టమైనటువంటి ముందు చూపుతూ ఉన్నారు. ఈ వార్త విన్న తర్వాత అంటే రాజేష్, ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రాజెక్ట్ ని చూడడానికి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అక్కడ ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా అధికారులు? జాగ్రత్తలు ఏమైనా పాటిస్తున్నారా? సందర్శకులకు ఏమైనా వార్నింగ్స్ అంటే హెచ్చరికలు చేస్తున్నారా? ఎవరు రావద్దు, లోపలికి వెళ్ళొద్దు అనేటువంటి హెచ్చరికలు చేస్తున్నారా శంకర్? రాజేష్, ఎందుకంటే గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి కాబట్టి ఈసారి మొదటిసారి చేపట్టారు కాబట్టి ఇప్పటికైతే పోలీసులు ఎక్కడ కనిపించలేదు. మొత్తంగా ఇక్కడికి సందర్శకులు అంతా వస్తున్నారు. మనం చూడొచ్చు ఒక్కసారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదంతా కనిపిస్తున్నటువంటి వారంతా కూడా సందర్శకులే. ఇక్కడ ఒక్కసారి కనుక గేట్లలో పెద్ద ఎత్తున వరద నీరు వస్తే ఇక్కడ ఉన్నటువంటి వారికి అంతా కూడా ఇబ్బంది ఎదురవుతుంది. పూర్తిగా సెల్ఫీ తీసుకోవడానికి వస్తున్నటువంటి తరుణంలో ఇదంతా జరుగుతుంది. కాబట్టి గతంలో జరిగినటువంటి ప్రమాదాలను నివారించేందుకు మరొక వైపు పోలీసులు అయితే ముందు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా వీటి మీద స్పెషల్ గా దృష్టి సారించడంతో పాటు ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేసి 10 జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇక దీనికి ఆ సండే హాలిడే వస్తే పెద్ద ఎత్తున ఇక్కడికి. థ్యాంక్ యూ శంకర్. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ మనం చూస్తున్నాం జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తినటువంటి విజువల్స్ ఎంత చూడడానికి చాలా ఆనందంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ సందర్శకులు కూడా వచ్చేస్తున్నారు చూడడానికి, వాటర్ ఫాల్స్ చూడడానికి. ఆ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన తర్వాత ఎంత అందంగా అవుతుంది చూడడానికి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలానికి చేరుతూ ఉంది. సో ఇలాగే ప్రాజెక్టులన్నీ కలకల్లాడాలి, ప్రాజెక్టులు నిండాలి, రైతులకి
పంటలకు నీళ్ళకి సమృద్ధిగా లోటు నీళ్ళు లేకుండా సమృద్ధిగా ఉండాలి. ఎస్, ప్రాజెక్టుల గురించి ఇంకా నెక్స్ట్ మనకు న్యూస్ కూడా ఉంది. Yes, ఇది కడెం ప్రాజెక్ట్ కి సంబంధించి నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు ఇటు కడెం ప్రాజెక్ట్ లో కూడా వరద నీరు భారీగా పోటెత్తుతోంది. జలాశయంలోకి భారీగా వస్తున్న నీటిని గేట్లు లిఫ్ట్ చేసి కిందకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రెసెంట్ 693 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి 38,000కు పైగా క్యూసెక్కుల నీటిని 13 గేట్లు 8 అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ నుంచి సడన్ గా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాలు, గోదావరి పరిసర లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలి అని అంటూ ఇప్పుడు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంతేకాదు, వాగులు వంకలు పొంగి పొరలే అవకాశం ఉన్నందున ప్రజలెవరూ చేపల వేట కోసం వెళ్ళొద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లడం కోసం నీటి ప్రవాహాల దగ్గరకు వెళ్లవద్దని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్, కడెం ప్రాజెక్టు కూడా నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ గేట్స్ 13 లిఫ్ట్ గేట్లు చేసి ఎత్తేశారు. 13 గేట్లు లిఫ్ట్ చేసి నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. రైట్, ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఇది భయపెట్టడానికి కాదు, లేకపోతే మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్పడానికి అప్రమత్తం చేయడానికి మాత్రమే. వెళ్ళండి, కాకపోతే దూరంగా ఉండి చూడండి. అసలు అంటే వెళ్ళండి అని మనం చెప్పడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. వీకెండ్స్ లో ఎలాగో వెళ్తారు, అదేం ప్రాబ్లం కాదు. అంటే వెళ్ళడానికే ఉన్నాయి, అవన్నీ కూడా వెళ్ళి చూడొచ్చు. కాకపోతే But జాగ్రత్త. అప్రమత్తత అవసరం. ఎందుకంటే అటువంటి సన్నివేశాలు అటువంటి చూస్తున్నప్పుడు చాలా మనసు ఉత్సాహం బాగా ఎక్కువైపోయి ఏమవుతుందంటే తన దగ్గరికి వెళ్ళకపోతే మా వెళ్దామా, రాజేష్ ఉత్సాహం. తన దగ్గరికి వెళ్దామా, అందులోకి దిగుదామా అని Yes. అనిపిస్తుంటుంది కదా. నిజంగా, కాబట్టి ఎందుకంటే జలజలా జారుతున్న ఈ నీటి పరవళ్ళు చూస్తుంటే అవును. ప్రతి ఒక్కరి మనసు ఆహ్లాదంగానే ఉంటుంది. అంతే ఆహ్లాదాన్ని మీరు అనుభవించండి, కానీ అప్రమత్తంగా ఉండండి అన్న ఒక చిన్న మెసేజ్ అంతే. ఎస్, డెఫినెట్ గా నెక్స్ట్